మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వానమ్మ వానమ్మ ఒక్కసారి వచ్చిపోవే వానమ్మ అంటూ రైతులు పాడే పాట గుర్తుంది కదా. ఇప్పుడు అదే పాటను బాధతో పాడుతున్నారు రైతన్నలు. రాష్ట్రంలోకి 10 రోజుల ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలతో కొన్ని రోజులు భారీగా వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత కూడా పుష్కలంగా వర్షాలు పడతాయని ఎంతో ఆనందించాడు రైతన్న. ముందుగా మురిపించిన వర్షాలు ఊరించి ఉసూరుమనిపించాయి. కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకున్న రైతన్నలు టెన్షన్లో పడిపోయారు. పూర్తి వివరాలు చూద్దాం. ఈ ఏడాది ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు చొరబట్టాయి. వర్షాలు పుష్కలంగా కురుస్తాయని రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. కానీ అనుకున్నట్లుగా వర్షాలు పడలేదు. అప్పటికే విత్తనాలు వేసిన అన్నదాతలు మొలకలు ఎండిపోకుండా నీళ్ల ట్యాంకుల ద్వారా నీళ్లు తెప్పించుకుని కాపాడుకుంటున్నారు. మొలకెత్తిన విత్తనాలు తొలగించి కొత్తగా విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులుగా ఉదయం ఎండలు, సాయంత్రానికి మబ్బులు పడుతున్నాయి. కానీ వర్షం మాత్రం పట్టం లేదు. దీంతో గట్టి వాన పడాలని రైతన్నులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. జూన్ 1 నుంచి 18 నాటికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 89.20 మిల్లీమీటర్లు నమోదు కావాల్సిందే. కానీ ఇప్పటి వరకు 43.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ జిల్లాలో 5 మండలాలు మినహా జూలూరుపాడు, చంద్రుగొండ మండలాల్లో అధికంగా టేకులపల్లి, సుజాతానగర్, అశ్వాపురం మండలాల్లో సాధారణ వర్షపాతం సంభవించింది. గతేడాది ఇదే నెలలో సగటు కంటే ఎక్కువగా 227.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఇలాగే ఉంటే ఈసారి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఇదే జిల్లాలోని ఆళ్లపల్లి, రకగూడెం, గూండాల మరికొన్ని మండలాల్లోని రైతులు తొలకరి వర్షాలకు మొక్కజొన్న, పత్తి, పెసర విత్తనాలు నాటారు. ఇప్పుడు అవన్నీ మొలకలొచ్చాయి. కానీ వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో నాటిన మొక్కలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం రైతులు బోర్లు, మోటార్ల సాయంతో పొలాలను తడిపేందుకు స్ప్రింక్లర్లను వాడుతున్నారు. ఈ సౌకర్యం లేని అన్నదాతలు వరుణదేవుడా మమ్మల్ని కరుణించు అంటూ మొక్కుతున్నారు. సాధారణంగా మే నెల తర్వాత వర్షాలు పడటం చూస్తూ ఉంటాం. ఏడాది వారం ముందే రుతుపవనాలు వచ్చేశాయి. మే నెలలో బాగానే వర్షాలు పడ్డాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఏడాది మొత్తం వచ్చే రుతుపవనాలు ఈసారి ముందే రావటం జరిగింది. జూన్లో పడాల్సిన వర్షాలు మాత్రం పట్టం లేదు. ఇలాగే కొనసాగితే వర్షాధార పంటలపై ప్రభావం పడుతుంది. అందుకే తక్కువ నీరు అవసరమయ్యే పంటలపై అన్నదాతలు దృష్టి పెట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.